సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రెట్రో సినిమా రివ్యూ చూసేద్దామా. ఫస్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సినిమాకి డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు, అదే అండి మన జగమే తందిరమును పిజ్జా లాంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నేను ఇది థియేటర్ లో అయితే చూడలేదు, అందుకే ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో చూసిన. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పూజా హెగ్డే ఒక సీన్ వల్ల ఈ సినిమా సరిగ్గా హిట్ అవ్వదని, ఈ సినిమా క్యారెక్టర్కి పూజా హెగ్డే సూట్ అవ్వలేదని అండ్ ఆ డీ గ్లామర్ రోల్ అస్సలు సెట్ అవ్వలేదని చాలా మీమ్స్ అయితే వచ్చినాయి. అండ్ అది నిజమేనా అంటే ఎస్, ఇది నిజమే. సినిమాలో మాత్రం నాకు పూజా హెగ్డే యాక్టింగ్ కానీ డీ గ్లామరస్ రోల్గా డ్రెస్అప్ అవ్వడం కానీ నాకైతే ఎక్కడ కూడా అసలు సెట్ అయినట్టే అనిపించలేదు. ఇప్పుడు సూర్య గారి గురించి మాట్లాడుకుందాం. సూర్య ఈ సినిమాకి యాక్టరే కాదు, సూర్య అండ్ జ్యోతిక ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా. సినిమా మొత్తం చూసినాక నాకైతే ఒకటే డౌట్ వచ్చింది, అసలు ఈ స్టోరీ లైన్ విన్నాక సూర్య జ్యోతిక ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నారు అనిపించింది. మేబీ తమిళ్ వాళ్ళు దీన్ని కోరిలేట్ చేసుకోగలరేమో కానీ నాకైతే తెలుగులో చూసినాక ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు అండ్ ఏ మాత్రం కూడా నేను కోరిలేట్ చేసుకోలేకపోయినా. అదేందో కానీ నాకు సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఈ సీన్ చాలా బాగుంది, ఈ సీన్ హైప్ ఇచ్చేది ఉంది అని ఏది అనిపించలేదు. ఏమన్నా సినిమాలో మొత్తం ఏమన్నా సెన్స్ ఉంది అంటే అది లాస్ట్ 10-15 నిమిషాలు. అది కూడా చాలా కష్టంగా ఫస్ట్ నుంచి సినిమా చూసుకుంటా పోతే ఏదో కొంచెం అర్థమైన వాళ్ళకి లాస్ట్ 10-15 నిమిషాలు నచ్చుతుంది, లేకపోతే అది కూడా నచ్చదు. ఈ సినిమాని మీరు పొరపాటున కూడా నెట్ఫ్లిక్స్లో చూడకండి, ఎందుకంటే చూసినాక మీరు ఖచ్చితంగా టైం వేస్ట్ చేసినా అని ఫీల్ అవుతారు. అదేందో తెలియదు కానీ ఈ మధ్య సూర్య చేసే సినిమాలు ఏవి చక్కగా ఉండలేవు. బై ద వే, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.